Okay, friends, now we are going to discuss about calcium channel blockers. Okay, calcium channel blockers. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ నార్మల్గా మనకి సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి కాల్షియం అనేది రిలీజ్ అవుతుంది. ఈ కాల్షియం అనేది బైండ్ విత్ క్యాల్మోడిలిన్, కాల్షియం ప్లస్ క్యాల్మోడిలిన్ ఇవి రెండు కలిసి ఇట్ స్టిమ్యులేట్స్ ద ఎంఎల్సి కైనేస్. ఎంఎల్సి అంటే మయోసిన్ లైట్ చైన్ కైనేస్. మయోసిన్ లైట్ చైన్ కైనేస్ ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ మయోసిన్ అండ్ యాక్టిన్. దానికి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అయితే మయోసిన్, ఫాస్ఫేట్ అండ్ యాక్టిన్. ఇట్ హెల్ప్స్ ఇన్ కాంట్రాక్షన్. సో మయోసిన్ లైట్ చైన్ కైనేస్ని యాక్టివేట్ చేసేది కాల్షియం క్యాడ్మోడిలిన్ కాంప్లెక్స్ విచ్ ఇస్ యాక్టివేటెడ్ బై కాల్షియం. సో ఇప్పుడు ఇదే కాల్షియం కాకుండా మనకి యాక్షన్ పొటెన్షియల్ ఒకటి, యాక్షన్ పొటెన్షియల్ తర్వాత మెంబ్రేన్ డిపోలరైజేషన్ తర్వాత ఎల్ షేప్డ్ ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ ఏదైతే ఉంటో అక్కడ నుంచి మనకి కాల్షియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ కాల్షియం ఫ్రమ్ ద సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ దిస్ కాల్షియం అలాంగ్ విత్ టుగెదర్ ఫ్రమ్ కాల్షియం క్యాడ్మోలిడిన్ కాంప్లెక్స్. అంతేకాకుండా దిస్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం is stimulated by IP3 subtype which is GQ subtype on the vascular smooth muscle. ఒకవేళ స్టిమ్యులేట్ అయితే ఇట్ కాజెస్ IP3 పాత్వే నుంచి సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి కాల్షియం రిలీజ్ అవుతాయి. కాల్షియం రిలీజ్ అయిన తర్వాత అక్కడ నుంచి క్యాల్మోడిలిన్ నుంచి కాల్షియం క్యాడ్మోలిన్ కాంప్లెక్స్ వెళ్ళి ఎంఎల్సి కైనస్ని యాక్టివేట్ చేస్తుంది. అక్కడ నుంచి మయోసిన్ అండ్ యాక్టిన్ ఫిలమెంట్స్ని బై అడిషన్ ఆఫ్ ద ఫాస్ఫేట్ ఇట్ అండర్గోస్ ఫాస్ఫోరిలేషన్ రియాక్షన్. ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అయిన తర్వాత కాంట్రాక్షన్ అనేది జరుగుతాయి. కాంట్రాక్షన్ ఆఫ్ ద వాస్కులర్ స్మూత్ మజిల్. ఓకే, ఇప్పుడు మనకి దిస్ ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ ఏదైతే ఉందో దాన్ని ఇన్హిబిట్ చేయడానికి ఇన్హిబిటింగ్ ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ వీ హ్యావ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. డైహైడ్రోపిరిడిన్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్, నాన్ డైహైడ్రోపిరిడిన్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్. ఓకే, ఇది డిసైడ్స్ ఆన్ vascular smooth muscles. Non-dihydropyridine calcium channel blockers acts on heart mostly. Okay, mostly it acts on heart. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం. విచ్ ఈస్ యాక్టింగ్ ఆన్ హార్ట్ వచ్చేసరికి వెరాపమిల్ అండ్ డిల్టియాజమ్. అదే వాస్కులర్ స్మూత్ మజిల్ దగ్గరికి వచ్చేసరికి క్యాన్. సి ఫర్ క్లెవిడిపిన్, amlodipine, nifedipine, nimodipine and nicardipine. ఓకే, దిస్ వెరాపమిల్ అండ్ డిల్టియాజమ్. ఓకే, హార్ట్ మీద మేజర్ యాక్షన్ దీనిదే ఉంటుంది. సమ్ టైమ్స్ మైనర్ యాక్షన్ ఆఫ్ ఆమ్లోడిపిన్ అండ్ నిపోడిపిన్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్పొచ్చు? యాక్షన్ ఆన్ హార్ట్ నాన్ డైహైడ్రోపిరిడిన్ calcium channel blockers is more than amlodipine or nifedipine. Next, on vascular smooth muscle చూస్తే dihydropyridine calcium channel blockers such as amlodipine and nifedipine is more than non-dihydropyridine calcium channel blockers like verapamil and diltiazem. Okay, now coming to uses. What are the uses? Uses ఏంటిదంటే all dihydropyridine calcium channel blockers దాని సెలెక్టివ్ ఏంటిదంటే ఆర్టరీస్ గ్రేటర్ దెన్ వెయిన్స్, డైలేషన్ ఆఫ్ ద ఆర్టరీస్. ఓకే, దీంట్లో ఎక్సెప్ట్ నిమోడిపిన్. ఈ నిమోడిపిన్ ఆల్ అదర్ dihydropyridine calcium channel blockers are used for hypertension, angina, all types of angina, stable angina, unstable angina and vasospastic angina. ఇది vasospastic స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. dihydropyridine calcium channel blockers are used for hypertension, angina, stable, unstable and vasospastic angina and are for Raynaud's phenomena. Okay, these 3 uses. And when it comes to nimodipine exception ఎందుకన్నా అంటే ఈ nimodipine ఏదైతే ఉందో it is used in to prevent cerebral vasospasm, therefore preventing death
ప్రివెంటింగ్ డెత్ ఇన్ సబరక్నాయిడ్ హెమరేజ్. సబరక్నాయిడ్ హెమరేజ్లో నిమోడిపిన్ వాడతారు. హైపర్ టెన్షన్, యాంజైనా, రేనాల్డ్స్ ఫినామినాలో రెస్ట్ అదర్ డైహైడ్రోపిరిడిన్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వాడతారు. నెక్స్ట్ అదర్ యూజెస్. ఇప్పుడు నికార్డిపిన్ అండ్ క్లివిడిపిన్. నికార్డిపిన్ and clevidipine. Nicardipine and clevidipine are used in hypertension, urgency and ఎమర్జెన్సీ. హైపర్టెన్సివ్ అర్జెన్సీ అండ్ ఎమర్జెన్సీలో నికార్డిపిన్ ఆర్ క్లెవిడిపిన్ అనేది వాడచ్చు. నికార్డిపిన్ ఆర్ క్లెవిడిపిన్. అర్జెన్సీ అంటే ఏంటిది? మోర్ దెన్ 180 బై మోర్ దెన్ 120. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 120 బీపీ ప్లస్ నో ఎండ్ ఆర్గన్ డ్యామేజ్. ఓకే, నో ఎండ్ ఆర్గన్ డ్యామేజ్. అదే ఎమర్జెన్సీ అంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180 బై మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 120 బీపీ ఉంది విత్ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్. విత్ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్. ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటే హైపర్టెన్సివ్ రెటినోపతి, హైపర్టెన్సివ్ కిడ్నీ రిలేటెడ్ డిసీజ్ కానీ, వామిటింగ్స్ కానీ, పెయిన్ ఆఫ్ డామిన్ కానీ, సీజర్స్ కానీ, స్ట్రోక్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే దట్ ఈస్ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ఫీచర్స్ ఆఫ్ హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ. ఓకే, దిస్ ఈస్ ద యూజెస్ ఆఫ్ డైహైడ్రోపిరిడిన్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్. నౌ కమింగ్ టు non-dihydropyridine కాల్షియం ఛానల్ బ్లాకర్స్. non-dihydropyridine కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వచ్చేసరికి వెరాపిన్, డెల్టియాజామ్ ఉన్నది. ఇవి దేంట్లో యూజ్ చేస్తారంటే ఇట్ ఆల్సో యూస్డ్ ఇన్ హైపర్ టెన్షన్, యాంజైనా, ఆల్ టైప్స్ ఆఫ్ యాంజైనా, స్టేబుల్, అన్స్టేబుల్ అండ్ వాసోస్పాస్టిక్. అంతేకాకుండా ఏఫిబ్ అండ్ ఫ్లటర్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అండ్ ఏట్రియల్ ఫ్లటర్లో రెండిట్లలో ఇది వాడతారు. సో వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్ జింజివల్ హైపర్ప్లేషియా. ఫస్ట్ ఫర్ డైహైడ్రోపిరిడిన్ అండ్ non-dihydropyridine calcium channel blockers की common side effect is gingival hyperplasia. Gingival hyperplasia is the common side effect. For dihydropyridine calcium channel blockers అయితే మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది పెరిఫెరల్ ఎడిమా అండ్ ఫ్లషింగ్ ఆర్ ద side effects of dihydropyridine calcium channel blockers. Non-dihydropyridine calcium channel blockers mostly verapamil. Verapamil ki it is associated with increased prolactin. Okay, it causes increased levels of prolactin. Verapamil ఏం చేస్తుందంటే increased levels of prolactin. So P for P, verapamil. Deltiazam లో P లేదు కాబట్టి prolactin is increased by verapamil. అంతేకాకుండా it also causes constipation. Constipation is the most important side effect. Constipation and increase in the prolactin levels are due to the non-dihydropyridine calcium channel blockers, majorly verapamil. And dihydropyridine calcium channel causes peripheral edema and flushing, and both common side effect in the gingival hyperplasia. So this is about calcium channel blockers. Next, coming to hydralazine. Hydralazine అనేది it directly stimulates cyclic GMP. Cyclic GMP ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇది ఏం చేస్తుంది? ఇట్ యాక్టివేట్స్ guanylate cyclase. Guanylate cyclase యాక్ట్ చేయడం it directly stimulates CGMP కాబట్టి CGMP directly stimulates MLC phosphatase. వాట్ ఈస్ ఫాస్ఫేటేస్? మనకి మయోసిన్ కానీ యాక్టిన్ కానీ కన్వర్టెడ్ ఇంటూ మయోసిన్, ఫాస్ఫేట్ అండ్ యాక్టిన్. ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది రిలాక్సేషన్ కావాలంటే రిమూవల్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్. దిస్ ఇస్ డన్ బై ఎంఎల్సి ఫాస్ఫేటేస్. దిస్ ఇస్ డన్ బై ఎంఎల్సి కైనేస్. ఓకే, మనం దీన్ని స్టిమ్యులేట్ చేయాలి డ్యూ టు సిజిఎంపి. Okay, cyclic GMP helps in activation of the MLC phosphatase, helps in removal of the phosphate group from the contracted మజిల్ ఫైబర్, దేర్ బై రిలాక్సేషన్. ఓకే, ఇది రిలాక్సేషన్ చేస్తే ఇది కాంట్రాక్షన్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు ఫైనల్లీ రిలాక్సేషన్ అని వచ్చింది డ్యూ టు యాక్టివేషన్ ఆఫ్ ఎంఎల్సి ఫాస్ఫేటేస్. దేర్ ఫోర్ hydralazine is used for relaxation of the vessels. It action of mostly on arterioles. Okay, hydralazine acts mostly on arterioles major than veins. Arterioles are specific. అయితే ఇప్పుడు ఏంటిదంటే ఇట్ హెల్ప్స్ ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ ఆర్టీరియల్స్ కాబట్టి ఆర్టీరియల్స్ రిలాక్స్ అయితే ఇట్ కాజెస్ డిక్రీస్ ఆఫ్టర్ లోడ్ అనేది తక్కువైపోయింది. దీస్లో డిక్రీస్ సిస్టమిక్ వాస్కులర్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్, డిక్రీస్ ఆఫ్టర్ లోడ్ అండ్ డిక్రీస్ సిస్టమిక్ వాస్కులర్ రెసిస్టెన్స్. నౌ వాట్ ఆర్ ద యూజెస్?
యూజెస్ వచ్చేసరికి ఫస్ట్ వన్, ఇట్ ఈస్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇట్ ఈస్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీలో ఇట్ ఈస్ సేఫ్. అంతేకాకుండా ఇఫ్ పేషెంట్ హ్యావ్ అక్యూట్ సివియర్ hypertension, then hydrolyzation is the choice. Next, third one, if patient is suffering with heart failure ఉన్న patient కి ఏం చేయాలంటే hydrolyzine along with organic nitrates, ఇవ్వాలి. hydrolyzine along with organic nitrates are the given for the treatment with the heart failure patient. Acute severe hypertension ఉన్నా కానీ hydrolyzine ఇవ్వచ్చు, and it is safe in pregnancy. But what are the side effects? Side effects ఏంటంటే it causes reflex tachycardia. It causes reflex tachycardia. So reflex tachycardia అంటే increase heart rate, increase contractility and increase cardiac output. Thereby, to prevent this, okay, what is the treatment? దీనికి ట్రీట్మెంట్, రిఫ్లెక్స్ టాకికార్డియా ట్రీట్మెంట్ ఏంటిదంటే యూస్ హైడ్రలజైన్ along with beta blockers. Okay, use hydrolyzine along with the beta blockers. Thereby, we can prevent the reflex tachycardia effect. So this is synergistic effect. Okay, best hydrolyzine by beta blockers to prevent the reflex tachycardia. Same reflex tachycardia is also side effects of nitrates. Okay, we will discuss when it comes to the nitrates. No, what are the side effects వచ్చేసరికి compensatory or reflex tachycardia, and therefore it is contraindicated in CAD patients and angina patients. CAD patients and angina patients లో hydrolyzine is contraindicated because it causes reflex tachycardia. Next, other side effects. It causes fluid retention, headache. Fluid retention అనేది సోడియం వల్ల, and it may cause angina and drug induced lupus అనేది important, and it may cause fluid retention due to RAS activation. Fluid retention due to RAS activation. Next, nitrates. We are going to discuss about nitrates. నార్మల్గా బ్యాక్టీరియా నుంచి లైపోపాలిసాకరైడ్ నుంచి ఇట్ యాక్టివేట్ ఎన్నో సింథేజ్ విచ్ కాజెస్ L-arginine నుంచి నైట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. అంతేకాకుండా ఎండోథీలియల్ సెల్ నుంచి డ్యూ టు ఎన్నో సింథేజ్ వల్ల అక్కడ నుంచి కూడా నైట్రిక్ ఆక్సైడ్ అనేది వస్తుంది. ANP BNP నుంచి కూడా మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది జనరేట్ అవుతుంది. అంతేకాకుండా ఇట్ హెల్ప్స్ ఇన్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద నైట్రిక్ ఆక్సైడ్. సో ఆల్ దీస్ నైట్రేట్స్, ఇదంతా నైట్రిక్ ఆక్సైడ్ హెల్ప్ ఇన్ యాక్టివేషన్ ఆఫ్ guanylate cyclase. Guanylate cyclase ఏం చేస్తుంది? GMP GTPని CGMP లెక్క కన్వర్ట్ చేస్తుంది. దిస్ CGMP activates MLC phosphatase. This MLC phosphatase causes relaxation. Okay, dephosphorylation of myosin MPA నుంచి removal of phosphate group. MLC phosphatase causes M and A relaxed state. Okay, so it helps in relaxation. So దీని యాక్షన్ ఇక్కడ nitrates కి most commonly it acts on veins. Okay, nitrates most acts on veins greater than arteries. మనం ఇప్పుడు చూసిన hydrolyzine and calcium channel blockers most acts at arteries and arterioles. Nitrates acts on veins. Okay, so nitrates are primary venodilators. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే nitroglycerin which is sublingual. నెక్స్ట్ ఐసోసార్బైడ్, మోనోనైట్రేట్ ఉంది అండ్ డైనైట్రేట్ ఉంది. మోనోనైట్రేట్ అండ్ డైనైట్రేట్, దీస్ ఆర్ ద 3 types of drugs. This causes increase in the NO in the vascular smooth muscle, thereby increasing CGMP and smooth muscle relaxation, mostly act on veins. అయితే veins dilate చేస్తుంది కాబట్టి it decreases the preload. Okay, it decreases the preload తక్కువ అవుతుంది కాబట్టి this is the most important thing, decrease in the preload. And what are the uses ఏంటిదంటే pulmonary edema. This is the first question, pulmonary edema. Second one, angina used in stable and vasospastic angina.
spastic angina, stable and vasospastic angina. And third one, acute coronary syndrome or MI. MI la acute coronary syndrome we can use it. So what are the side effects? Side effects వచ్చేసరికి it is same as a hydrolazine. ఇక్కడ కూడా it causes a reflex tachycardia. Reflex tachycardia. Therefore, used along with the beta blockers. Okay, nitrates are used along with beta blockers to decrease reflex tachycardia. Second ఏంటిదంటే నైట్రేట్స్ ఏం చేస్తాయంటే ఇట్ కాజెస్ బ్లడ్లో హిమోగ్లోబిన్ ఏదైతే ఉంటుందో హెచ్బి ఐరన్ని F+3 లెక్క కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ మిథమోగ్లోబిన్. This causes decreases oxygen carrying capacity. Okay, this causes hypoxia. So it causes methemoglobinemia. Third ఏంటిదంటే flushing headache and it decreases the blood pressure. Next, what are the contraindications? Contraindications అనేటిది phosphodiesterase 5 inhibitors like sildenafil should not take along with the nitrates. Okay, is the most important. This question can be asked. Phosphodiesterase 9 inhibitors like sildenafil and nitrates cannot be taken because it decreases BP very more. Next, second, RV infarcted patients, right ventricle infarcted patients ki kuda nitrates అనేది ఇవ్వద్దు. నెక్స్ట్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి పేషెంట్స్కి కూడా నైట్రేట్స్ ఆర్ కాంట్రాఇండికేటెడ్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. హైపర్టెన్సివ్ కార్డియోమయోపతి పేషెంట్కి నైట్రేట్స్ అనేది ఇవ్వద్దు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ సైడ్ ఎఫెక్ట్? మండే డిసీజ్ అంటారు. ఓకే, మండే డిసీజ్ నార్మల్గా ఫ్యాక్టరీ వర్కర్స్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు nitrates. Okay, they are exposed to nitrates which causes a veins dilatation, that is vasodilatation in the weekdays. Okay, Monday to Saturday వరకు during the weekdays they are exposed to nitrates కాబట్టి vasodilatation అనేది జరుగుతుంది. అండ్ weekend or during the night loss of vasodilatation. Okay, loss of vasodilatory effect. ఇప్పుడు ఏమవుతుంది? On Monday when they come to duty again, this causes reflex tachycardia, dizziness and headache. Reflex tachycardia, dizziness and headache upon re-exposure. So this is called as Monday's disease. ఒక ఫ్యాక్టరీ పేషెంట్ డైలీ వర్క్ చేస్తుంది. సడన్గా మండే వెళ్ళేసరికి తనకి రిఫ్లెక్స్ టాకికార్డియా రావడం, డిజీనెస్ రావడం, హెడేక్ రావడం. దిస్ ఇస్ డ్యూ టు టాలరెన్స్ డెవలప్మెంట్. నార్మల్లీ ఇఫ్ నైట్రేట్స్ ఆర్ టేకెన్ ఎవ్రీ డే వితౌట్ ఏ బ్రేక్, వితౌట్ ఏ నైట్రేట్ ఫ్రీ ఇంటర్వెల్, ఇట్ కాజెస్ టాలరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. If decreased vascular sensitivity to nitrates and increased sensitivity to endogenous vascular agents, it causes tolerance development. Okay, so this is about nitrates. Monday's disease in the initial nitrile exposure, development of the tolerance for the vasodilating action during the work week. Okay, దాని తర్వాత ఎప్పుడైతే లాస్ ఆఫ్ టాలరెన్స్ ఓవర్ ద వీకెండ్ లీడింగ్ టు టాకికార్డియా, డిజీనెస్ అండ్ హెడేక్ అపాన్ ద రీ-ఎక్స్పోజర్. సో దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. మండే డిసీజ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, ఆర్వీ ఇన్ఫార్క్టెడ్ పేషెంట్స్ అండ్ phosphodiesterase 5 inhibitors along with the nitrates అనేది తీసుకోవద్దు. Okay, so these are the 3 drugs: nitrates, hydrolazine and calcium channel blockers. Hope you understand. Thank you for your patience listening.